అనగనగా ఒకరోజు ఆ రోజు నాకు మళ్ళీ వీక్ ఆఫ్ వచ్చిందనమాట. సరే అని చెప్పి మార్నింగ్ ఇంట్లో అంతా పని చేసుకొని ఈవినింగ్ అయితే కొంచెం బయటకు వెళ్ళి షాపింగ్ పని ఉందనమాట. అందుకోసం అని చెప్పి నేను నాయనశ్రీ అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఎంత క్యూట్గా ఉందో కదా, ఇది మా ఫ్రెండ్ తెచ్చిన ఫ్రాక్ అనమాట. ఇక నేను నాయనశ్రీ ర్యాపిడో బుక్ చేసుకొని ఇక్కడ 1 టౌన్లోనే ఉంటుంది గుంటూరులో, రామచంద్ర ఫర్నిచర్స్ అని. చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే. ఇంతకీ నేనేం తీసుకున్నాను, ఏం తీసుకోవాలనుకొని వచ్చానో చెప్తాను. మా పెళ్ళి కాకముందు మా హస్బెండ్కి పడక కుర్చీ చక్కది ఉంటుంది కదా, అప్పట్లో చెక్కను నవార్లాగా కొంచెం మళ్ళీ లేదనుకుంటే మ్యాట్ లాగా వస్తుంది కదా, అది ఉందన్నమాట. ఆ తర్వాత అది ఇరిగిపోవడము, అది మళ్ళీ చేయలేదన్నమాట. మళ్ళీ అది ఎప్పటి నుంచో తీసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ తీసుకోలేకపోతున్నారు. సో అది నాకు ఎందుకనో గుర్తొచ్చింది. ఇప్పుడు కొంచెం ఎక్కువగా రెస్ట్ తీసుకో అనేది మొన్న బాగాలేదని చెప్పాను కదా, అప్పటి నుంచి ఆ వర్డ్ కొంచెం అలవాటైంది. మామూలు చైర్స్లో లేదా పొద్దుగూకులు పడుకోవడం కన్నా అదొకటి తీసుకొచ్చి ఇద్దాము అని నాకు ఒక ఐడియా వచ్చి, ఇక సరే ఐరన్ చెక్క అయితే కొంచెం మేము వెయిట్ ఉంటున్నాం కదా, ఆల్రెడీ మన ఇంట్లో ప్లాస్టిక్ చైర్స్ వాడుతూనే ఉంటున్నాం కదా, అవైతే రఫ్ అండ్ టఫ్గా ఉంటాయి అన్నట్టు ఇట్లా కూడా ఉంటున్నాయి కదండి రెస్ట్ చైర్స్ అని. దాంట్లో నేను చూశాను నీలకమల్లో అయితే అది ఓన్లీ బ్యాక్ బోన్ సపోర్ట్గా ఉంది, అదొకటే 1350 అంట. ఇవైతే నాకు 700 చెప్పారు, 600కి ఇచ్చారు. సో ఇవని చెప్పి తీసుకొని వచ్చాను. అది తీసుకొచ్చేటప్పుడు ఆటోలో పైకి లోపల కూడా పట్టలేదంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇక తీసుకొచ్చిన తర్వాత వాటికి రిబ్బన్ కటింగ్ మేమే చేసామన్నమాట. ఎలా ఉంటుందా ఏంటి అని. మామూలుగా నాకు అసలు ఎందుకనో పడక కుర్చీ అంటే అదొక భయం, వెనక్కి పడిపోతామేమోనని. అసలు కూర్చొని లెగిస్తే కళ్ళు కూడా తిరుగుతాయి అనమాట. ఇది అంతగా అనిపించలేదు. మా హస్బెండ్ ఎప్పటి నుంచో మేము ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇదిగోండి ఇలా మాకు కొంచెం బాల్కనీ ఉంటుంది, దానిలో అలా కూర్చోవాలని అనుకుంటున్నారనమాట. ఇక ఫైనల్గా మా హస్బెండ్ అయితే వచ్చారు. ఇది కూడా సర్ప్రైజ్ చేస్తుంది అనమాట. చైర్ కూడా సర్ప్రైజ్ ఇస్తారా అని ఎవరైనా తిట్టుకోకండి, నేను అంతే అనమాట. చిన్న వస్తువైనా కొంచెం సర్ప్రైజ్గా చేయాలని నేను అనుకుంటాను అనమాట. సో ఇది తీసుకొచ్చాక ఎలా ఫీల్ అయ్యారో మీరే చూసేయండి. ఇంతకీ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చానంటే మా మ్యారేజ్ డే అనమాట, ఈరోజు గిఫ్ట్ కింద అనమాట. ఎండింగ్ దాకా చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా హస్బెండ్ రియాక్షన్ చూడండి. థ్యాంక్ యూ, బాయ్. సర్ప్రైజ్ తెచ్చో, నీకు అదే కావాలి ఏ బాబా, అదేనా కావాలి.